ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తున్నారు కదా. ఒక సర్వే సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్లో ఒక 2 క్వశ్చన్లు మేజర్గా తీసుకున్నారు. వాటి పర్సంటేజ్లు చూద్దాం దీంట్లో. దాన్ని బట్టేసి ఎవరు అధికారంలోకి వస్తారనేది కూడా ఈజీగా గెస్ చేయవచ్చు. వీళ్ళు ఇచ్చిన 2 క్వశ్చన్లు ఏంటంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై అభిప్రాయం తెలపమని ఒకటి ఇస్తే, 2024 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేది ఈ 2 క్వశ్చన్లు ఇచ్చారనమాట. బట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపమని అడిగినప్పుడు చెప్పలేము అనేవాళ్ళు 4.90%, బాగోలేదన్నోళ్ళు 14.70%, పర్వాలేదన్నోళ్ళు 25.30%, బాగుందన్నోళ్ళు 55.10%. అంటే పనితీరు బాగుందన్న వాళ్ళు 55.10% ఇచ్చారనమాట. రెండో క్వశ్చన్ చూస్తే, వచ్చే ఎన్నికల్లో అంటే ఇప్పుడు 24 ఎన్నికలు ఫినిష్ అయిపోయింది కదా, ఎలక్షన్స్ అయిపోయింది కదా, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండిద్దని అడిగినప్పుడు ఇతరులకు కావాలనుకున్న వాళ్ళు 7.30%, చంద్రబాబు గారు కావాలనుకున్న వాళ్ళు 31.50% అయితే, జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న వాళ్ళు 61.20%. సో ఓవరాల్గా 29.50% ఎక్కువ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడే చూశారనమాట. అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ అనమాట. సో ఈ 2 సర్వే రిపోర్ట్ల ప్రకారం చూస్తే మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుండిద్దని, పనితీరు కూడా బాగుందనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందన్నమాట.